స్తోత్రం 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 హల్లెలూయా 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 మా స్తుతి స్తోత్రాలపైన ఆశీర్వాదమైన యేసయ్యా నీ బంగారు పాదములకు వందనాలు 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 స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా వేకువనే లేచి నిన్ను వెదకుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు 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 స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం నాయన. ఇదిగో నా ప్రభా తండ్రి నాయన రాత్రికాల సమయంలో సుఖమైన నిద్రనిచ్చి తిరిగి నా ప్రభా వేకువనే లేచి నిన్ను వెతుకుత సమయము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి నాయన. కొద్ది నిమిషాల పాటు నా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరచుండగా నా మీ కృపా సహాయము దయచేయండి నా ప్రభ. మీ ఆత్మ నింపుదల దయచేయండి నాయన. మీకు వందనాలు 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 స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా తండ్రి. నేను లైవ్లో ఎవరెవరైతే పాల్గొనదలుచున్నారో వారందరికీ కూడా మీ కృప దయచేయండి నా ప్రభ. అయ్యా నా తండ్రి నేను పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డ అవసరతను మీరు తీర్చండి నా ప్రభ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నాయన మా కుటుంబాల కొరకు తండ్రి నాయన, మా సంఘాల కొరకు తండ్రి నాయన, మా అయ్యా మా రక్త సంబంధికుల కొరకు తండ్రి నాయన, అయ్యా మా బిడ్డల యొక్క తండ్రి నాయన భవిష్యత్తుల కొరకు నా ప్రభా మీ పాదాల చెంత చేరి మొరపెట్టుచుండగా నాయన ప్రతిదీ కూడా మీరు సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన. గొప్ప దేవ తండ్రి నాయన ఇదిగో నా ప్రభా ఈ ఉదయకాల స్తుతి ఆరాధన నా ప్రభా మీ పాద సన్నిధికి నాయన తండ్రి నేను చేర్చుకొని ప్రతిఫలం అనుగ్రహించిన మనీ నాయన ఈ దినమంతట్లో మీరే మాకు తోడుగొని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇటు దినంని చూడక ఎంతోమంది మరి ఇదైపోయి ఉండొచ్చు, కానీ అట్టి వారి వల్లే కాక మనల్ని దేవుడు ఎంతగానో సజీవ లెక్కలో ఉంచినారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం చెల్లించుకుందాం. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాము. హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా, ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా, నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా, మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా,
మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తెచ్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తెచ్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే. రక్తము చింది సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునాక. మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించిన వారు మీ ప్రార్థన అవసరతలు మెసేజ్ ద్వారా తెలియజేసినట్లయితే మనం చివరి ప్రార్థనలో ప్రార్థించుకున్నాము.
ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మా అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మా అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలో నీ దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలో నీ దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచి నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించు. ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మా అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మా అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా ఎరిగితివో నిన్నంతగా నే మరచితినో, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో నింపితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బైబిల్ తెరచి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయం నేటి దినము ధ్యానాంశము ఆదికాండము 4వ అధ్యాయము చదువుకొని ఒక చిన్న క్లుప్త వివరణతో నేటి ఆరాధనలో ముందుకు వెళ్దాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లైవ్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 4వ అధ్యాయం నేను చదువుతుండగా మీరును చదువుతూ ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం చదువుకుందాం. ఓ దేవా, నీ ధర్మశాస్త్రం నందలి ఆశ్చర్యమైన సంగతులను గ్రహించులాగున మా అందరి హృదయ నేత్రములను తెరువుము తండ్రి. ఆమేన్. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి,
కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన పారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయీను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టెను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యాబాలు. ఇతడు సితారాను పానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను చేయువాడు. తూబల్కాయిను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ అదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచుదాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండల కయీను కోపము వచ్చిన ఎడల లెమెకు కోపము 77 అంతలు వచ్చుననెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం. ఈ మట్టుకు 4వ అధ్యాయం చదువుకున్నాము. 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నిన్నటి దినాన మనము 3వ అధ్యాయంను ధ్యానం చేసుకున్నాం కదా. 3వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రశ్న అడిగిండు కదా, మీరు ఎక్కడ ఉన్నారు? ఆదామును అవ్వను ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో దేవుడు కయీను అడుగుతూ ఉన్నాడు కదా, హేబేలు ఎక్కడున్నాడు అని. ఈ సాతానుగాడు చేసిన ఈ పాపం ద్వారాగా వీళ్ళని మోసం చేసింది. సాతాను మోసం చేసి మరి అవ్వ ద్వారాగా ఆదామును మరి ప్రలోభపరిచింది. ఈ దినాన మరి కయీనును ప్రలోభపరచడం ద్వారా హేబేలుని
మరణించే విధంగా సాతాను మరి ప్రేరేపించింది. మనకి విరోధి అయిన సాతాను యొక్క పని మరి 3వ అధ్యాయం నుంచే ప్రారంభమైనట్టుగా మనము గమనిస్తూ ఉంటాం కదా. దుష్టుడు సాతాను మరి మోసం చేసేటువంటి వాడు. అదేవిధంగా ఎవరిని మృంగుదునా అని నిత్యము చూస్తూ ఉంటాడు కదా. పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సాతానుగాడి యొక్క లక్షణం ఏంటిది అనేది మనకి గమనిస్తూ ఉంటాం మనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనములు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారైండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై కృపావరమును పొందిన కొలది ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల 1 పేతురు పత్రిక ఇక్కడ దేవుని బిడ్డలమైన మనకు విరోధి మన చుట్టుపక్కల వాళ్ళు, మన స్నేహితులు ఎవరు కాదండి, దుష్టుడైన అపవాది. వారిలో ఉండి ఆ విధంగా ప్రేరేపించడం ద్వారాగా మరి మనకి పక్క వాళ్ళకి కూడా విరోధాలు, కలహాలు, ద్వేషము ఇటువంటి అన్నీ కూడా మనల్ని దుష్టుడైన సాతాను ప్రేరేపించడం వల్లనే జరుగుతాయనేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా దుష్టుడు కయీనులో ఉండి మరి ఆ విధమైనటువంటి పాపపు కార్యానికి పాల్పడ్డట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. మరి 2 విధాలైనటువంటి ఈ 1, 2, 3, 4 అధ్యాయం వచ్చే వరకే 2 రకాలైనటువంటి మరి మనుష్య విధానాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. 1 దేవుని సంబంధికులు, 2 సాతాను సంబంధులు. దేవుని సంబంధులుగా ఉన్నప్పుడు వారు పాపం ఎరగని వారుగా కనిపించినారు. మరి ఎప్పుడైతే సాతాను సంబంధులుగా వారు సాతాను యొక్క ఆలోచనలకు వారు ప్రాధాన్యత ఇచ్చినారో అప్పుడు మనం వారిని దుష్టులుగా అంటే వారు పాపానికి లోనైనట్టుగా వారు చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ దేవునికి అయిష్టమైన కార్యములు ఏవైతే ఉన్నాయో, పాపము, దోషము, ద్వేషము, కలహము, కోపము ఇటువంటి కార్యాలు వాడు దుష్టునికి లోనైనప్పుడు మరి గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా మరి కయీను కూడా తన అన్న మీద అధికమైన కోపంతో దేవుడు ఆయన అర్పణను అంగీకరించినందుకు అధికమైన కోపము ఆయన మీద తెచ్చుకొని చంపడానికి కూడా వెనకాడనంత పాపంలో పడే విధంగా ఆయన కోపం ఉన్నదన్నమాట. మరి కీర్తనకారుడు కూడా 27:8 వచనంలో మాట్లాడతాడు కదా, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని మాట్లాడుతూ ఉంటాడు కదా. మరి మనం కూడా అనేక మార్లు కోపపడుతూ ఉంటాము, కానీ ఆ కోపము ఎంతవరకు దారితీస్తుంది అనేది మనకు కూడా తెలియదు. మొత్తం అయిపోయిన తర్వాత మరి జరగవలసిన నష్టము జరిగిన తర్వాత అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఏమని, అమ్మో ఇంత చేశానా నేను, ఇలా జరిగింది, అరే ఎందుకు ఈ విధంగా జరిగిందని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకనంటే వాడు మన చేతిలో ఉండి వాని చేతిలో మనల్ని పెట్టుకొని మరి ఆ విధమైన పాపానికి మనల్ని దాసులను చేసే విధంగా పని చేస్తూ ఉంటాడు. కయీను అపవాది సంబంధిగా ఉన్నట్టు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. 1 నుంచి 7 వచనముల వరకు కూడా మరి అవిశ్వాసం కనిపిస్తూ ఉంది కదా. 4వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు కూడా అవిశ్వాసం కనిపిస్తూ ఉంది. మరి పాపము తనపై దాడి చేయుటకు తలుపు దగ్గర ఉందని దేవుడు ముందుగానే హెచ్చరించినాడు కయీన్ని. నువ్వేం చేస్తున్నావు అని దేవుడు, మరి నువ్వు పాపం చేస్తున్నావని దేవుడు హెచ్చరించినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. కయీను తన చేతులతో మరి అయిష్టమైన అర్పణ,
మరి దేవుడికి ఇయ్యాలా, నేను ఇంత కష్టపడ్డాను కదా, ఎందుకు దేవుడికి ఇయ్యాలా అని తనకి అయిష్టమైన అర్పణ తెచ్చినాడు. అదేవిధంగా విశ్వాసం లేని అర్పణ, దేవుడు ఇచ్చినందుకే నేను ఇంత చేయగలిగాను కాబట్టి దానిలో నుంచే నేను కదా దేవుడికి ఇవ్వాలి కదా అనే విశ్వాసంతో కూడిన అర్పణ కాకుండా విశ్వాసం లేని అర్పణ తీసుకొచ్చి దేవుడికి ఇచ్చిండు కాబట్టి అది దేవుడికి ఇష్టం కాలేదు, అయిష్టంగా మారింది. తన చేతులతో మరి ఎప్పుడైతే ఆయన అపవాది సంబంధిగా మారాడో అక్కడే మనకి అవిశ్వాసం, నిరాశ, ద్వేషం. ఎందుకంటే మరి దేవుని సంబంధులైన వారు ప్రేమ, సంతోషం, సమాధానం ఈ విధమైనటువంటి ఆత్మఫలాలను కలిగి ఉంటే మరి అపవాది సంబంధి అయిన వారు ఏం కలిగి ఉంటారు? అవిశ్వాసం, నిరాశ, ద్వేషము. కొరింథీ పత్రికలో మాట్లాడతాడు కదా, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో మరి దేవుని సంబంధులు కాని వారు ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అనేసి మరి 13వ అధ్యాయము, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమయే అంటే ఈ మూడు కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు. దేవునికి అయిష్టములైనవి అవిశ్వాసము, నిరాశ, ద్వేషము. ఇక్కడ మనకి 1 నుంచి 7 వచనాలు కూడా అవిశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. 8వ వచనంలో ఒక్కసారి చదువుకుందాము. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ అతన్ని చంపినాడు అని అంటే తనకున్న ద్వేషం, ఎంత ద్వేషం కలిగి ఉన్నాడో మనము గమనిస్తూ ఉంటాం. కయీను కోపము, ద్వేషము హత్య చేయుటకు కూడా దారి తీసింది. మరి ఆయన వెనకాడనుకో పరిస్థితి, తన సహోదరుడు తనతో పాటు తన తల్లి గర్భమున జన్మించినాడు, తన సోదరుడు అనే మరి జాలి లేకుండా అతను అంతటి ద్వేషం తనలో ఉన్నందువలన తను చంపినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. కోపము హత్యకు దారి తీస్తుంది. కోపమే పెద్ద పాపము అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ద్వేషించే ప్రతిదానికి కూడా కయీను దాసుడుగా ఉన్నాడు. అంటే కోపము, ద్వేషం, శరీర కార్యములు ఉన్నాయి కదా, వీటన్నిటికీ దేవుడు ఎంత మాత్రం ఇష్టపడాడు. అలాంటి వాటికి కయీను దాసుడుగా ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. దేవుడు ద్వేషించే ప్రతిదాన్ని అంటే కోపం, పాపం, ద్వేషం, అవిశ్వాసం, మరి నిరాశ ఇటువంటి వాటన్నిటిని కూడా కయీనులో మనము లక్షణాలుగా మనము గమనిస్తూ ఉంటాం కదా. యెహోవాకు అసహ్యములైన కార్యములు, హేయములైన కార్యములు, దేవుడు ద్వేషించే పాపాలు మరి దేవుని బిడ్డలకు ఇవన్నీ కూడా అసలు ఉండకూడదు. దేవునికి అసహ్యములైన కార్యములు, హేయములైన కార్యములు అంటే మనం ఒకసారి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ మనకి దేవునికి హేయములైన కార్యం లేవనేది మరి సామెతలు 6వ అధ్యాయము యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోచనలు యోచించి హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును, లేని వాటికి పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ఇక్కడ సామెతల్లో సొలొమోను భక్తుడు రచించిన సామెతల గ్రంథంలో దేవునికి హేయమైన కార్యములు ఏంటో మనం గమనిస్తూ ఉంటాం. 16వ వచనం నుండి 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ఒకసారి చదివినట్టయితే యెహోవాకి అసహ్యమైన కార్యములు 6 గలవు, 7 గలవని ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు కదా. అవేవి అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు, లేని వాటికి పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడంలో పుట్టించువాడు. ఈ విధంగా ఇక్కడ కయీను కూడా తన సహోదరుని ఏం చేయండు, చంపిండు. తని అంటే తన మీద తన అహంకార దృష్టి మనకు కనిపిస్తూ ఉన్నది కదా. తను ఎక్కడున్నాడనంటే అబద్ధ సాక్ష్యం కూడా పలికినట్టుగా మనము గమనిస్తూ ఉంటాము.
మరి అదేవిధంగా 4వ అధ్యాయము 9 నుంచి 24 వరకు కూడా ఒక నిరాశ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి నిరాశను గురించిన, నిరాశపరులైనటువంటి వారిని గురించిన ఒక బోధ మనకి అక్కడ బోధిస్తూ ఉంటుంది. 9 నుంచి 24వ వచనం వరకు ఆదామవ్వలను దేవుడు మీరెక్కడున్నారని అడిగాడు కదా. ఇక్కడ కయీనుని కూడా తన పాపం వలన అన్నను చంపినప్పుడు 4వ అధ్యాయంలో కూడా దేవుడు ఏమని అడుగుతూ ఉన్నాడు, దేవుడు హేబేలు ఎక్కడ అని కయీన్ని అడుగుతున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. మరి ఆ కయీను చేసిన పాపం వల్ల అన్నదమ్ముల బంధము అయితేనేమి, వారిద్దరి యొక్క మంచితనం అయితేమి, తన తల్లిదండ్రుల తన యొక్క సంబంధం అయితేనేమి, మరి ఇవన్నీ కూడా కోల్పోయినాడు కదా, దేవునితో శపించబడినాడు. మరి ఏ విధమైన శాపం అని అంటే అసలు ఆయనని చంపినవాడు అంతకంటే 7 అంతలు శిక్ష అనుభవిస్తాడని దేవుడు మరి ఆయనను బట్టి శపించినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. వాడికి ప్రతిదండన 7 అంతలు కలుగును. 15వ వచనము, మరి ఎవడైనా కయీనును కనుగొని అతని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసిండంటే చచ్చిపోకుండా, మరి అదేవిధంగా భూమిని అతను సేద్యపరచుకోకుండా ఆ రకమైన శిక్షను విధించినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. మరి అదేవిధంగా 25, 26 వచనములలో మరి 25, 26 వచనములలో ఒక ఆశ కనిపిస్తుంది. ఎందుకంటే ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించెను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతునకు కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఒక విధమైన ఆశ మరి గమనిస్తూ ఉంటాం మనం కదా. మరి దేవునికి ప్రార్థన చేయటం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఎందుకనంటే కయీను యొక్క శిక్ష అందరికి కూడా దాన్ని ఏమంటారు, కళ్ళు తెరవబడే విధంగా ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ 4వ అధ్యాయంలో ప్రధానంగా మరి కోపం వల్ల జరిగే నష్టం గురించి, కోపం వల్ల మనిషి హత్యకు కూడా వెనుకాడడని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కదా. 3వ అధ్యాయంలో శోధన ఎంత భయంకరమైనది, దేవుడి నుండి ఏ విధంగా దూరం చేస్తుందని నేర్పితే, మరి 4వ అధ్యాయంలో మనము కోపం వల్ల మానవుడి జీవితం ఏ విధంగా నాశనం అవుతుందో చెప్పబడుతుంది. మరి ముఖ్యంగా కోపాన్ని నియంత్రించడం ఎలా, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది కోపాన్ని నియంత్రించుకొనుట. కోపాన్ని మనం నియంత్రించుకోవాలి, దేవుని యొద్దకి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. మన మనసులోని మరి దేవునికి హేయమైన కార్యములు ఏంటి చూపించినాడు కదా. 6 హేయమైన కార్యములు గలవు, 7 గలవు అని సామెతలు 6:16లో మాట్లాడుతూ ఉంటాడు కదా. మరి కోపమును మరి నియంత్రించుకోవాలి. అటువంటి కార్యాలు ఏవి మన జీవితాల్లో ఉంచుకోకుండా మనము పరిశుద్ధంగా జీవిస్తూ మరి కోపాన్ని నియంత్రించుకుంటూ మరి దేవుని సన్నిధానంలో మన యొక్క విజ్ఞాపనలను, యాచనలను పెడుతూ ఆయన ఆధీనంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు మనకి మంచి శ్రేష్టమైన జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే అని మరి కొరింథీ పత్రిక 3:13లో చదువుకున్నాం కదా. అదేవిధంగా అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఎందువల్ల సాధ్యమవుతుంది? కేవలం దేవుని వల్లనే సాధ్యమవుతుంది. సామెతలు 15:18లో మాట్లాడతారు కదా, కోపోద్రేకి అయిన వాడు కలహం రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. అంటే మనము ఎప్పటికి కూడా శాంతంతో ప్రశాంతంగా మరి దేవుడు ఉన్నాడు, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు, ఆజ్ఞ లేనిది ఏది జరగదని మరి మనము నేర్చుకోవాలి. మరి ఆ విధంగా జీవించాలి. సామెతలు 16:32లో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాడి కంటే, అంటే కయీను ఎంతగానో మరి ఆయన అర్పణ తీసుకొచ్చాడు, కానీ తన మనస్సును తన స్వాధీనంలో ఉంచుకోలేకపోయాడు. దుష్టుని ఆధీనంలోకి ఎప్పుడైతే తను వెళ్ళాడో కోపంతో ఆయన హేబేల్ని చంపిండు.
అదేవిధంగా తను దేవునికి ఇష్టమైనటువంటి అర్పణను కూడా అర్పించలేకపోయినాడు. కాబట్టి మనము దీర్ఘశాంతం గలవారముగా ఉండినప్పుడు మరి ఒక శ్రేష్టమైన బిడ్డలముగా, మరి దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తూ మనం శ్రేష్టమైన ఫలములను ఆయన కొరకు ఫలించే వారముగా ఉంటాము. మరి అదేవిధంగా శాంతపరులు శ్రేష్టమైన వారంటే ఇక్కడ గమనిస్తూ ఉంటాం. దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంటే శాంతంగా ఉన్న వాళ్ళే శ్రేష్టమైన వారు. మనల్ని కించపరిచేవారు మరి వారి పట్ల మనము ప్రేమ చూపే విధంగా శాంతం కలిగి కోపం లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము శ్రేష్టమైన వారముగా, దేవునికి ఇష్టమైన వారముగా ఉంటాము. మత్తయి సువార్త 5:43-48 వరకు చదువుకున్నట్లయితే మరి దేవుడు అక్కడ ఒక రకమైన క్షమాపణను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు మరి కల్వరి సిల్వలో కూడా మొదటగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. క్రైస్తవ్యము అంటే ఒక మతం కాదు కానీ ఆయన చూపిన మార్గం అని మనం గ్రహించాలి. అదేవిధంగా ముఖ్యంగా క్షమ, ప్రేమ. దేవుడు మరి పరిశుద్ధ గ్రంథం మొత్తం చదివిన మరి యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని మనం తెలుసుకున్న, గ్రహించినా కూడా మనకు కేవలం కనిపించేది రెండే విషయాలు. ఏంటి? క్షమ, ప్రేమ. ఈ రెండు విషయాలు మాత్రమే ఆయనలో మనము గమనిస్తూ ఉంటాం. అట్టి విధంగా మనము ఆయన తోటి తిరిగి మనం కూడా ఆయన విధంగా క్షమ, ప్రేమ అనే వాటిని చూపిస్తూ ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుతూ ఉంటాడు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ మనం క్షమించడం నేర్చుకోవాలి. మన శత్రువులను సైతం క్షమించమని దేవుడు ఈ వచనాల్లో మనల్ని మాట్లాడుతూ ఉంటారు. మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా ఉండాలంటే, మరి నిత్య రాజ్యంలో వారసులుగా ఉండాలంటే ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించాలి. మన కొరకు, మనల్ని హింసించిన వారి కొరకు నిత్యము ప్రార్థించమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దుష్టుడు మనల్ని వాడుకోవాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ నిత్యము మనము మరి దేవునికి అతి సమీపంగా ఉంటూ వాడి ప్రేరేపణలకు, వాడి ప్రలోభాలకు లొంగిపోకుండా మరి కోపం, ద్వేషం, కలహం, పగ, ఈర్ష అనేటువంటి దేవునికి అయిష్టములైనటువంటి కార్యములు మరి వాటిని ఎంత మాత్రం కూడా మన దగ్గరకు రానియకుండా మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిని కలిగి కయీను వలె కాకుండా, మనము దేవుని చేత క్షమింపబడిన వారం కాకుండా మరి అదేవిధంగా మనము దేవునికి ఇష్టమైన బలి అంటే హేబేలు దేవుడికి ఇష్టమైన దాన్ని తీసుకొచ్చినాడు, ఒక శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చినాడు కాబట్టి దేవునికి అది నచ్చింది. ఆ విధంగా మనం జీవితాలు మనల్ని మనము మరి సిద్ధపరచుకుంటూ దేవుని రాకడ వరకు కూడా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిని కూడా మనం కలిగి ఉంటూ దేవుని తండ్రికి కుమారులుగా, వారసులుగా మనం జీవించబద్దులమై ఉన్నాము. ఈ అధ్యాయం ద్వారా మనలో ఉన్నటువంటి పాప ద్వేషాలన్నిటినీ కూడా తొలగించుకొని క్షమ, ప్రేమను కలిగి ఉండి దేవుని నామంలో ముందుకెళ్ళినట్లయితే ఆయన నిత్య రాజ్యంలో వారసులము అవుతామని, ఆయన కోపానికి, శాపానికి మనం ఎంత మాత్రం కూడా గురవ్వకుండా మరి ఆయన ప్రేమలో ఆయన వర్ధిల్లుతామని, ఆయన రాజ్యంలో వారసులుగా నిలిచి ఉంటామని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం చేత ఈ దినమంతట్లో కూడా మనం ధ్యానం చేసుకుంటూ మరి మన శత్రువులు కాదు, మన మిత్రులు, పక్కన వారు ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలిగే మనసును మనం కలిగి ఉండి వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాత్మను కలిగి ఉండాలని దేవుని వేడుకుందాం. అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాము. స్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించగలిగిన వారు మోకరించి చేతులెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా దేవుని నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
ఇశ్రాయేలు దేవానికి స్తోత్రం స్తోత్రం. యాకోబు దేవానికి స్తోత్రం. ఇసాకు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అధిక బుద్ధిని అనుగ్రహించువాడా నీకు స్తోత్రం. ఆలోచనను సరిచేయువాడా నీకు స్తోత్రం. మా పక్షంన యుద్ధము చేయువాడా నీ స్తోత్రం స్తోత్రం. మహిమ పొందిన అర్హుడా నీకు స్తోత్రం. మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా నీకు స్తోత్రం. దయాదాక్షిణ్య పూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కుడి చేత నన్ను పట్టుకొని వాడా నీకు స్తోత్రం. నా కుడి ప్రక్కన నీడగానున్న వాడా నీకు స్తోత్రం. అద్వితీయ శక్తిమంతుడైన సర్వాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలీల ఎదుట నడిచిన దేవదూత నీకు స్తోత్రం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీతిమంతుని కాపాడువాడా నీకు స్తోత్రం. యథార్థ హృదయులను రక్షించు దేవా నీకు స్తోత్రం. నీతిమంతులను పరిశోధించువాడా నీకు స్తోత్రం. నీతిమంతుల సంతానమును పక్షమున ఉన్నవాడా నీకు స్తోత్రం. నీతిమంతులు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రం. వారి శ్రమలన్నింటిలో విడిపించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నా నడతను స్థిరపరచువాడా నీకు స్తోత్రం. నా ప్రవర్తనను చూచి ఆనందించువాడా నీకు స్తోత్రం స్తోత్రం. నా ప్రవర్తన అంతటి అందు తండ్రి నీ హస్తంలో చెక్కుకున్నవాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీతిమంతుల సంరక్షకుడా నీకు స్తోత్రం. నిర్దోషుల చర్యలను గుర్తించువాడా నీకు స్తోత్రం. నీతిమంతులను ఎన్నడూ కదలనీయని వాడా నీకు స్తోత్రం స్తోత్రం. నీతిమంతుల సంతానమును దీవించువాడా నీకు స్తోత్రం స్తోత్రం. నీతిమంతులను ప్రేమించువాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చేయవాడా నీకు స్తోత్రం స్తోత్రం. భయభక్తులు కలిగిన వారి పక్షముననున్నవాడా నీకు స్తోత్రం. అయ్యా నీ నిబంధన తెలియజేసిన వాడా నీకు స్తోత్రం. తన ప్రజలతో భక్తులతో శుభవచనమును సెలవిచ్చువాడా నీకు స్తోత్రం. సైన్యములకు అధిపతి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూమి ఆకాశములను సృజించిన వాడా నీకు స్తోత్రం. వెలుగును విశాలమును సముద్రమును కలుగజేసిన వాడా నీకు స్తోత్రం స్తోత్రం. విత్తనములిచ్చు ఫలములనిచ్చు చెట్లను సృష్టించిన వాడా నీకు స్తోత్రం. సూర్యచంద్ర నక్షత్రములను కలుగజేసిన వాడా నీకు స్తోత్రం. పశువులను పురుగులను పశువులను అడవి జంతువులను సమస్త ప్రాణులను సృష్టించిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీటిని ద్రాక్షారసముగా మార్చిన వాడా నీకు స్తోత్రం. కుష్ఠరోగులను బాగు చేసిన వాడా నీకు స్తోత్రం. దయ్యాలు పట్టిన వారిని విడిపించిన వాడా విడుదలనిచ్చిన వాడా నీకు స్తోత్రం స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలను దీవించిన దేవా నీకు స్తోత్రం. 7,000 అంతమందికి పంచిపెట్టగా కూడా నీ ఆహారంను మిగిల్చిన వాడా నీకు స్తోత్రం. నిన్ను చంపినకు ప్రయత్నించిన ప్రజల మధ్య నుండి ఆశ్చర్యంగా దాటి వెళ్ళినావు గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన కలగకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీర్ఘాయుష్ చేత మమ్మల్ని తృప్తిపరిచే దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ఎప్పటికీ మమ్మల్ని ఎడబాయని వాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను తోడై ఉన్నాను నీవు భయపడకుమని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు తోడై ఉన్నావు కనుక దిగులు పడకమని వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిత్య జీవం అనుగ్రహించు దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ శాంతినే మాకు అనుగ్రహించుచున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ఇదిగో మా కొరకు త్వరగా వచ్చు దేవా నీకు స్తోత్రం. మా కొరకు స్థలము సిద్ధపరచు వెళ్ళిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం. మీ రాజ్యంలో మమ్మల్ని కూడా వారసులుగా చేసుకుని దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధురా మహోన్నతురా సర్వోన్నతురా సర్వశక్తి గల గొప్ప దేవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పరమందు కోట్ల దేవదూతలతోనూ ఇహమందు నీ ప్రియ భక్తులతోనూ పొగడబడుచున్న నా పరలోకపు రాజా నీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. ఏ బిడ్డ ఏ అవసరతతో నీ సన్నిధానంకు వచ్చినదో నా ప్రభ వేకువని నిన్ను వెదకుచున్నదో నా ప్రభ అటు బిడ్డల
బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ యొక్క ఆదరణ దయచేయండి, వారి అవసరతలను తీర్చండి నా ప్రభ. మీ సహాయమును అనుగ్రహించండి నా ప్రభ. మీకు వందనాలు, స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యము మా హృదయంలో ఫలించినట్లు నా ప్రభ నీ కృపా సహాయం అనుగ్రహించండి నాయన. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను నా ప్రభ. ఇదిగో నా తండ్రి నాయన, పాపం అనే ఊబిలో పడకుండా నా ప్రభ, దుష్టుని చేతిలో మేము ఉండకుండా నా ప్రభ, మీ హస్తాల్లో మమ్మల్ని చెక్కుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీకు వందనాలు వందనాలు నా ప్రభ. ఇదిగో నా తండ్రి నాయన, దుష్టుడు ఏ విధంగా మమ్మల్ని పాడగొట్టాలా, ఏ విధంగా తన తన ఆధీనంలోకి తీసుకోవాలా అని ఎప్పుడు మింగుదునా అని చూస్తున్నవాడు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభ, దుష్టునికి ఎంత మాత్రం కూడా మమ్మల్ని అప్పగించకుండా నా ప్రభ మీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకోమని నా ప్రభ మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. ఇదిగో నాయన, పాపము ఏలుబడి చేస్తుంది నా ప్రభ. అయ్యా ఎక్కడ చూసినా కూడా ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, కక్షలు, అయ్యా నా తండ్రి నాయన, మోసాలు, దొంగతనాలు, నరహంతకులు తండ్రి నాయన, అయ్యా ఉన్న ప్రపంచం అంతా కూడా నాయన ఇదే కనిపిస్తుంది నా ప్రభ. అయ్యా అటువంటి పాపంలో మేము ఉండకుండా నా ప్రభ, చేప ఏ విధంగా అయితే సముద్రంలో ఉప్పు నీటితో తండ్రి నాయన తను కలవకుండా నా ప్రభ ఏ విధంగానైతే ఉన్నదో నా ప్రభ, అటువంటి జీవితాన్ని తండ్రి నాయన మాకు మచ్చ డాగులు లేని జీవితాన్ని మాకు అనుగ్రహించమని నాయన మిమ్మల్ని వేడుకుంటున్నాం నా ప్రభ. అయ్యా మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ, లైవ్లో పాల్గొన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా గొప్ప దేవ, ఈ దినమంతట్లో కూడా తమ పని పాటల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభ. తమ యొక్క అనారోగ్య పరిస్థితులు ఏమన్నా తండ్రి నాయన స్వస్థపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నా ప్రభ. మీకు వందనాలు అయ్యా. గొప్ప దేవుడవని నిన్ను ఎరిగి నా ప్రభ, అయ్యా మీ తట్టు తీరి చూస్తుండగా నా ప్రభ మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. ఇదిగో నా ప్రభ తండ్రి నాయన, ఈ దినమున చదవబడిన వాక్యంలో నా ప్రభ, అయ్యా హేబేలు శ్రేష్టమైన అర్పణ మీకు అర్పించినాడు నా ప్రభ. అతి శ్రేష్టమైనవికి మేము కలిగి ఉండుటకు మీ సహాయము దయచేయండి నా ప్రభ. అయ్యా నా తండ్రి నాయన, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే వాటి ఈ ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించుటకు నా ప్రభ నీ కృపను అనుగ్రహించండి నా ప్రభ. దీర్ఘ శాంతము కలిగి తండ్రి నేను శ్రేష్టమైన వారముగా మేము జీవించినట్లు నీ కృప దయచేయండి నా ప్రభ. కోపం మాలో ఏలుబడి చేయకుండా, పాపం ఏలుబడి చేయకుండా నా ప్రభ నీ కృప చేత మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నేను. ఇదిగో నా ప్రభ, ఈ ఉదయకాలం జరిగిన తండ్రి నాయన మీ కృపచేత నా ప్రభ మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ స్తుతి ఆరాధన అంతటినీ కూడా మీ పాదసనికి ధూపం వల్ల చేర్చుకోండి నా ప్రభ. ఇంకనూ కూడా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన నిరుద్యోగులుగా ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఉద్యోగాల చేత వారిని దీవించి ఆశీర్వదించండి. జీవనాధారం కొరకు నా ప్రభ, అయ్యా ఉద్యోగం ఎంతగానో అవసరం కనుక నేటి దినాల్లో ప్రభ నాయన బిడ్డలకు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయగల సమర్థుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వివాహాల చేతనైనా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. అయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాను, మీకే స్తుతి చెల్లిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా గొప్ప దేవ తండ్రి, నేను ఉదయకాల సమయంలో జరిగిన తండ్రి నాయన మీ కొద్ది నిమిషాల పాటు మీ సన్నిధానంలో కూర్చొని నా ప్రభ మిమ్మల్ని వెతుకుటకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మరి ఒకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభ. అయ్యా నా తండ్రి నాయన విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపజేయమని, అయ్యా మా యొక్క మనవులు, యాచనలు, విజ్ఞాపనలు అన్నిటి కూడా మీరు ప్రతిఫలము దయచేసి మీరే దీవించి ఆశీర్వదించమని త్వరలో రానైన మా ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందింటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభేశ్ రక్తమే చేయం, ప్రభేశ్ నామే చేయం, శిల్వ రక్తమే చేయం, అపాది క్రియలకనంత నాశనం కలుగుగాక. యేసు పరిశుద్ధ నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.